స్కూల్లో గడ్డి బాగా పెరిగిందట పీకిద్దామని పిలిచిన. ఓహో అదే సార్ పీకుదాం. ఆ సార్ ఏదో ఫ్రస్ట్రేషన్ అంటే మీరు నిజంగానే పోదామని అంటారు. అసలు ఏమైనా చెప్పు సార్. ఇగో ఏం లేదు మేడం. సారీ మేడం. సార్ ఏం మాట్లాడతాడు నువ్వు? ఏం మాట్లాడతాడు? చెప్పండి సార్. పొద్దుగాల మళ్ళీ ఏం సోది పెడతారు. అగో ఎండి సార్ ఏమో గులుగుతారు. ఏం లేదు సార్ చెప్పండి సార్. గత వారం వానలు బాగా పడితే వారం రోజుల దాకా సెలవులు ఇచ్చినా కదా, కథం ఇక అదే అలవాటు అయిపోయి పిల్లలు ఎవరు స్కూల్ కూడా వస్తలేదు. ఏమిటండి మీరు మాట్లాడేది? అవును సార్, బాగా బాధ అనిపిస్తుంది. ఆపురు మేడం మీ ఓవర్ యాక్షన్. పొద్దుగాల పిల్లలు ఎవరు వస్తారు ప్రశాంతంగా ఉందంటే. సారీ సార్, చెప్పండి. ఇగో పిల్లలు బాగా బడి దొంగలయ్యారు. ఎట్లా వేసి పిల్లల్ని బడికి తీసుకురాలి. ఇంటింటికి తిరిగైనా మంచిదే, పోయి పిల్లల్ని అయితే తీసుకురాలి. సార్ నాకు ఒక గంట టైం నేను జెట్ స్పీడ్ లో పోయి బడి దొంగని బడి కొట్టుకొస్తా. జెట్ స్పీడ్ లో తీసుకొస్తారా? సూపర్ సార్. మీరు 10 మందిని అట్లీస్ట్ 10 మందినైనా తీసుకురాలి. లెక్క ఎక్కువైనా మంచిదే కానీ తక్కువ కాకుండా చూసుకోరు. ఎక్కువైనా పర్వాలేదు, లెక్క తక్కువ కాకుండా చూసుకో. ఒక్కొక్క పిల్లల్ని కాదు సార్, అందరిని ఒకటేసారి పట్టుకొస్తా. నా టాలెంట్ చూసి శభాష్ అనాలి మీరు. వాళ్ళని చూస్తేనే నువ్వు సగం చస్తావురా. లాగు నేర్పుకునే పొరగాను లాక్కుని మరి తీసుకొస్తా సార్. ఏందా తమాషా? సార్ కొద్దిగా కడుక్కొని తీసుకురాలి, లేకపోతే స్కూల్ అంతా కంప్ అవుతుంది. మీరు ఏం చేస్తారో నాకు తెలియదు కానీ బడి దొంగలు మాత్రం పట్టుకురాలి. సార్ మీ జున్ను చాలా చక్కగా వస్తుంది స్కూల్కు, మీ పప్పి మాత్రం రావట్లేదు. కొంచెం స్కూల్కి పంపించాను సార్. ఏమో సార్, ఆమెకు చెప్పి మా తలపానం తోకొచ్చింది కానీ ఆమె మా మాట వింటలేదు. అమ్మా పప్పి, మీ సార్ వచ్చిండు, బయటికి రా అమ్మా. అమ్మో సార్ వచ్చిండంట. అగో ఇది ఇంకా అత్తలేదేంది? ఇగో సార్, ఇదే రోజు యాక్టింగ్. ఈమెకు మంచి అవార్డు ఇవ్వచ్చు యాక్టింగ్. బడంటేనే యాక్టింగ్ చేస్తుంది. అది యాక్టింగ్ కాదండి, ఓవర్ యాక్టింగ్. ఏం చేద్దామంటావు మరి? అవును సార్. ఏ పప్పి లే స్కూల్ కోని నాటకాలు జాలీగా. పప్పి లే స్కూల్ లే. పప్పి లేవే, నీకోసం సార్ వచ్చుడా ఇంటి దాకా స్కూల్ కోతే కదా. ఎప్పుడు ఇట్లనే అనుకోనుడా? అబ్బా నేను పోను డాడీ, నాకు జ్వరం వచ్చింది. ఏమైందండి సార్? జెట్ స్పీడ్ వచ్చిర్రు, పిల్లలేరి. మేడం ఒక్కొక్కరిని తీసుకురావడానికి మస్తు ట్రై చేసిన, నా వల్ల కాలే. ఒక్కొక్కరిని కాదు సార్, అందరిని ఒకేసారి తీసుకొస్తాను. మగధీర టైప్ డైలాగ్ కొడుతుగా ఏరి అన్ని పోజులేనా సార్ మీ? మరీ ఇంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ తట్టుకోలేకపోతున్నాను బే. నా టాలెంట్ చూసి శబాష్ అంటారు అంటివి కదా, ఒక్క స్టూడెంట్ కూడా తీసుకురాలి. ఇదేనా నీ టాలెంట్? సార్ నాది ఒక ఐడియా సార్. ఐడియానా ఎయిర్టెల్ ఏదో ఒకటి చెప్పండి మేడం, మీ ఐడియా ఏందో? మన స్కూల్లో స్టూడెంట్ నెంబర్ 1 జున్ను ఉంది కదా సార్, ఆమెతో ఏ పనైనా అవుతుంది. అవును సార్, జున్ను క్లాస్ టాపర్. అవును సార్, జున్ను వెరీ సిన్సియర్ స్టూడెంట్ సార్. సార్ ఇంకా క్లాస్ హెడ్ సార్, పిల్లగాళ్ళు చెప్పినట్టు వింటారు. బడి దొంగల భర్తం పట్టేందుకు జున్నుని మనతో తీసుకొని పోదాం సార్. సరే, ఒకసారి జున్నుని తీసుకొని రండి. సరే సార్. జున్ను, నీ టాలెంట్తో నువ్వు బెస్ట్ స్టూడెంట్గా ఉంటావురా, గుడ్ రా. థ్యాంక్ యూ సార్. అరే జున్ను, ఎలాగైనా బడి దొంగ పిల్లల్ని మన స్కూల్కి వచ్చేటట్టు చూసుకోవాలరా. మీ దోస్తులు నువ్వే తీసుకురావాలి రెడీ చేసి, మాతో కూడా నువ్వు రారా. సరే సార్, తీసుకొద్దాం. అరే మీ అక్కనే పెద్ద బడి దొంగ, ఫస్ట్ మీ అక్కని తీసుకొద్దాం పారా. సరే సార్. దాని సార్. అక్క నీకన్నా చిన్నదాన్ని, నేను పడుకోతాను, నువ్వెందుకు వస్తలేవు? మొన్నటిదాకా వానలు కొడితే సెలవులు ఇచ్చిర్రు కదా, మంచిగా అనిపించింది. అందుకే ఇప్పుడు కూడా ఉండబుద్ధి అవుతుంది ఇంటికాన్ని. అనే పప్పి, వర్షాలు కొట్టినా అయిపోయినాయి, సెలవులు కూడా అయిపోయినాయి. నీ బడి దొంగ బుద్ధి అయితే పోతలేదు. అబ్బా నేను మోన్ డాడ్, నాకు కడుపు నొత్తంది. నీకు బడంటేనే కడుపు నొత్తాయి, కాళ్ళు నొత్తాయి, బడికోవడం అయితే సాత కాదు. పెద్ద సమస్య వచ్చి పడిందే. ఇంకా నయ్యా మూతి నొత్తందని అయితే అంటలేవు. డాడీ అక్క బడికి రాకుంటే ఒక పని చేద్దాం, ఇంట్లో ఉన్న పనులన్నీ అక్కకే చెప్పుదాం. సరే డాడీ, ఇంట్లో ఉన్న పనులన్నీ ఎత్తగాని స్కూల్కి అయితే. అగో ఇదేంది సార్, పని చేస్తా అంటుంది అని బడికోని అంటుంది. ఆగుల్లి సార్, ఇప్పుడు మీరే చూస్తారు రిజల్ట్, పోయి అక్కడ కూర్చొని చూడు. పప్పి, ఇంట్లో బౌల్ ఉన్నాయి, ఫస్ట్ నువ్వు అవి దోంపు.
చూద్దాం మేడం. అమ్మ తోముడు అయిపోయింది. అయిపోయిందా? పెరట్లా గడ్డున్నది, సాపు చేసి రాపు. అబ్బ గడ్డ నేను సాఫ్ చెయ్య. అయితే పా రెడీగా పో బడికోదాం. అబ్బ బడికా? నేను బడికి రాను, గడ్డే వీకుతా. అయితే బడి కోకుంటే పెరట్ల గడ్డంతా వీకి పెరట్ సాపి అయిపో. సరే సాఫ్ చేస్తా, కానీ బడికి మాత్రం పో. అమ్మ గడ్డి సాఫ్ చేసిందే. గడ్డి సాపి చేసినావా? అక్కడ బాకిట్లా బట్టలు నానబెట్టినా, ఈ విండు. అబ్బ బట్టలా? విండు మంచి పని ఇట్లానే కాదు పిండు. అమ్మ బట్టలు విండుడు కూడా అయిపోయింది. బట్టలు విండు కూడా అయిపోయిందా? మమ్మీ ఆగే, మన డ్రమ్ముల నీళ్ళు అయిపోయినాయి కదా, పోయి బావి దగ్గర నీళ్లు చేయవా. పోయి నీళ్ళు లేదు పో. అబ్బ నీళ్ళ నేను చేయదా? అయితే బడికి నడు. నేను బడికి రాను, నీళ్ళే చేస్తా. సార్ ఇదేదో బాగా వర్కౌట్ అయ్యేటట్టుంది. అవు సార్ నిజమే, చూద్దాం ఏం జరుగుతుందో. సార్ మన జీతాలు ఎప్పుడు పడతాయి? ఉండండి మేడం, ఎప్పుడు జీతం జీతం అంటారు. పోరాయన స్కూల్కి వస్తలేదు చక్కగా అంటే. అమ్మ నీళ్ళు చేదుడు కూడా అయిపోయింది. నీళ్ళు చేదుడు కూడా అయిపోయిందా బిడ్డ? అయితే మరి అద్దు డాడీ, నేను పని చెయ్య, బడికే పోతా. అయిందా? బాగైందా? సక్సెస్. నేను చెప్పలేదా సార్ జున్నుతోనైతుందని? అవును మేడం, జున్ను భలే ప్లాన్ చేసింది. ఇంకా బడి దొంగలు ఉన్నారు కదా మేడం, జున్నును తీసుకుపోదాం వాడికి. అవును సార్ నిజమే. వెరీ గుడ్ అక్క, పా బడికోదాం. చూసిల్లా సార్ నా ప్లాన్. ఎవరైతే బడికి రానంటారో వాళ్ళకి ఇంట్లో పనులన్నీ మొసమర్రకుంటా చెప్తే వాళ్ళు దెబ్బకి బడికి వస్తారు. సూపర్ రాజు, నువ్వు ప్లాన్ మస్తుంది. బాయ్ మమ్మీ. బాయ్ డాడీ. బాయ్. సార్ మన పచ్చి వల్ల కొడుకు కూడా వస్తలేడు, ఆయన కూడా తీసుకుపో. అబ్బా వాడు కూడా బాగా తప్పిస్తాడు బయట. సార్లు వస్తారుగా. అరే నానిగా సార్లు వస్తారు, బడికో రెడీగా పో. నడ్రా ఎంత ఏడుస్తున్నా పడుకోవుడే నీ కట్టేది కర్మరా బాబు. ఇలా నీ మీద కట్టిరు కూడా కాదు. నీ నడురా, నువ్వు నడు నడు. అరే నడు. నువ్వు ఇవాళ బడికి నడిచా, నువ్వు ఏడ్చినా కానీ నిన్ను లేకపోయి బల్లె బల్లె పడగొట్టే. బాబు ఏడ్చు రాబా, నడు స్కూల్కు. నడురా నడురా. అమ్మో ఈ పిల్లాడు బాగా మొండున్నట్టున్నాడు. వీడు మొండి కాదు, జగమొండి లెక్క ఉన్నాడు. అవును మేడం, ఈ పూరలు తీట పూరం లెక్కున్నాడు. ఈ పోరాడు బడికి రమ్మంటే కింద వాడి బోరుతాడు కదా, అన్ని మీది చూడతాడు. కొందరు మొండి పిల్లలు గిట్లనే ఉంటారు సార్. ఏం చేద్దామంటావు మరి? సార్ నాకు రోజు ఇదే బాగుంది సార్. నేను ఈ నేర్పిస్తాను అని మా ఆవిడ నన్ను నేర్పిస్తాను సార్. సరే సర్లే. ఏ ఊకో ఊకో ఎరవకుడు సార్, మీరు ఏడితే నాకు కూడా ఏడిపోతుంది. మా ఇంట్లో కూడా ఒక బడి దొంగ ఉంది, ఆ బడి దొంగ చేయంగా మా ఆవిడ నన్ను రోజు ఏడిపిస్తుంది. ఇద్దరు వేసిన కాడికి మారాలి కానీ ఊకోవాలి. అరే రారా, నీకు దండం పెడతా బడికో. అరే రారా ప్లీజ్ రా, నీకు దండం పెడతా. అరే రారా ప్లీజ్ రా. అరే వినబడతలేదు చెవులు, రారా రారా. అవజున్ను ఇప్పుడు ఈ బడి దొంగని ఏం చేద్దాం? సార్ ఇట్లాంటి బడి దొంగ అన్ని క్లాస్ గా కాదు, మాస్క్ సెట్ చేయాలి. నో యూస్. వాడు విండండి. మరి ఇప్పుడు ఏం చేద్దాం జున్ను? ఇక అందరం కలిసి ఎత్తుకోవడే. కరెక్టే జున్ను. ఏం మాట్లాడతాడు నువ్వు? ఏం మాట్లాడతాడు నువ్వు? బడి అంటే గింత భయమా?
అవును ఎండి సార్ ఇవాళ పిల్లలందరికీ స్కూల్లో బిస్కెట్లు ఇస్తా అన్నారు కదా. ఆవు మంచిగా స్కూల్కి వచ్చిర్రు అనుకో కోడి గుడ్లు స్నాక్స్ తినిపించుడే. అవును నిజంగానే ఇస్తారా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నాకేం అర్థం కావడం. ఇస్తున్నాం గారా అయ్యా, నువ్వే బడికి రాకి ఇవన్నీ మిస్ అవుతున్నావు. మంచిగా గేమ్స్ కూడా ఆడిపిస్తాం గారా, నువ్వు రోజు బడికి రా. సారీ నన్ను దించూరి, నేను జున్నుతో నడుచుకుంటా పోతా. సరే వెరీ గుడ్ నాని, రోజు బడికి రావాలి. ఈ లాలీపాప్ తీసు. రోజు బడికి వస్తా జున్ను ఇట్లా అయితే. ఓరు నీ తిండిపోతాడా? లాలీపాప్ కావాలంటే నేను కొనియకపోతున్నారా? దానికోసం పంది లెక్క కింద పడి పోతాను. సార్ మీరు ఇక్కడ ఉండండి, మా పాప తీసుకుని వస్తా. ఆవిడ బడి దొంగనే పోయి తీసుకురా. ఆవిడ ఈ మధ్య బడికి వస్తలేదు. అమ్మో పా నడు స్కూల్కి పోదాం. అబ్బా ఇప్పుడు ఏం చేయాలి? ఏమైంది అమ్మ నడు స్కూల్కి పోదాం పా. పప్ప నేను ఒకటి అడిగానా? ఒకటి అడుగుతావా? అడుగు. పప్పనే స్కూల్ కోను. అవునా, ఇంటికాడ ఉంది గడ్డి వీక్తావా? కాదు బర్లుగా అత్త. ఇంకా నయం పందులు కత్తానులే. కాదు నువ్వు అబ్బాయి కనుక నేను బర్లుగా అత్త. అయినా నీలాంటి చిన్నపిల్లలు మంచిగా రోజు స్కూల్కి పోతారు, నువ్వేం మాట్లాడుతున్నావు? నీకేమన్నా అర్థమవుతుందా? అర్థమవుతుంది. ఏం అర్థమవుతుంది? తెలుగులో మాట్లాడుతున్నానని. పప్ప నువ్వు చక్కనే అడిగేయాలి కానీ ఇంకోటి అడిగన్నా. ఇంకొకటా? అడుగు. పప్ప ఒకటి నుండి ఒకటి తీసేస్తే ఎంత? ఒకటి నుంచి ఒకటి తీసేస్తే ఎంత? 0. నీకు లెక్కనే రావు. నాకు రావా? ఏంటిదో నువ్వే మరి. ఒకటి నుండి ఒకటి తీసేస్తే ఒకటి. అగు గట్టెట్లా? ఒకటి నుండి ఒకటి తీస్తే 0. మళ్ళీ ఒకటి కదా. ఇటువంటి కుళ్ళు జోకులు చిన్నప్పుడు మేము కూడా వేసుకున్నాం, మస్తు నవ్వుకున్నాం. అయినా నువ్వు నాకు మస్క కొట్టి బడికి బంద్ చేసి బర్లుగా వస్తావు, ఇక నన్ను పందులుగా అంటావా? బడి దొంగదానా? నడు బడికి. లేదు పాప, నేను బడికి కావాలంటే మమ్మీని పొమ్మను. మమ్మీనా? అన్నం కూర ఎవరు వండాలి? నేను వండుతా పప్ప. నువ్వు వండుతావా? ఒక పని చేయి, నువ్వు వంటలు నేర్చుకో, ఆ వంటలకి కింద నేను అసిస్టెంట్ పెడతా. ఆల్రెడీ వంటలక్క సీరియల్ బంద్ చేసి నీకు తెలుసా? ఏంటిది? నీకు సీరియల్ తెలుసు, వంటలక్క బంద్ చేసింది తెలుసు, అన్ని తెలుసు, కానీ బడికి కూడా మాత్రం తెలియదు. నడు బడికో. నడు 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 నడు. ఏం సార్ గింత లేట్ చేసారు? ఎంతసేపు ఆగుతుంది? సార్ మా పాప రానంటుంది, స్కూల్కి మొత్తానికి రానంటుంది, ఏడుతుంది. సార్ నాకు ఒక ఐడియా. ఏంటిదిరా? సార్ మీరు అందరూ హోంవర్క్ బాగా ఇలా అప్పుడు ఉత్తగానే వస్తుంది. అరే అమ్ము, నువ్వు ఇట్లా బడికి రాలేదనుకో నీకు ఫుల్ హోంవర్క్ ఇస్తా బిడ్డ. అవునరా అమ్ము, నీకు మొత్తం హోంవర్కే ఉంటది, ఆడుకునుడు ఉండదు. ఇంకా నేను కూడా హోంవర్క్ ఇస్తా. అబ్బా పప్ప, నేను బడికే పోతా, నాకు ఈ హోంవర్క్ వద్దు. అబ్బా థ్యాంక్స్ అర్జున్. దారి పోదాం దారి. ఇప్పుడు కొంచెం బెటర్ ఫీల్ ఉంది. ఇట్లనే జున్నుని తీసుకుపోయి బడి దొంగలు ఎవరు ఉంటారో ఆ మంచి ఐడియాలు ఇస్తాను. ఆ బడి దొంగలు కూడా తీసుకురాలి మిగతా. సరే సార్. ఏం బడి దొంగలో ఏమో పానం పోవట్టే. గట్లా అంటే ఎట్లా సార్? జీతం అత్తలేదా? అత్తది కానీ సార్, ఈ బడి దొంగలకు గట్టి పనిష్మెంట్ ఇద్దాం సార్. మనం ఏం చేద్దామంటావు మరి? ఒక్కొక్కరిని మస్తు బస్కిలు తీపిద్దాం, దెబ్బకు రోగం తిరగా. గట్ల పిల్లల్ని బాధ పెడితే భయపడి మొత్తానికే రారు. అవును సార్, ఏదైనా వాళ్ళకు ఉపయోగపడే పనిష్మెంట్ ఇద్దాం. అవును సార్, సరిగ్గా బడికి రాని పిల్లలకి హోంవర్క్ లాంటి పనిష్మెంట్లు కానీ, పచ్చదనం పరిశుభ్రత లాంటివి కానీ. అంటే ఏంటి మేడం? స్కూల్లో మొక్కలను శుభ్రం చేపించి వాటి చుట్టూ కుండీలు కట్టించి అలాగే మొక్కలకు నీళ్లు వేయడం లాంటివి. అవును, వెరీ గుడ్ ఐడియా. పిల్లలకు కూడా పచ్చదనం పరిశుభ్రత మీద అవగాహన కలుగుతుంది. సార్ మాలాంటి పిల్లల్ని కొట్టినా తిట్టినా భయపడి ఇంకా బడి దొంగలు అవుతారు. అందుకని ఆడుతూ పాడుతూ ఉండేటట్టు కిడ్స్ గేమ్ పెట్టి. అబ్బా వెరీ గుడ్ రజున్ను, అప్పుడప్పుడు గేమ్స్ కూడా ఆడిపియాలి. సార్ పిల్లలు బడికి రాకపోయినా హోంవర్క్ వేయకపోయినా వాళ్ళను క్లాస్ రూమ్ లో పాటలు ఆడిపిద్దాం సార్. ఎక్కువ పాటలా? ఏం పాటలు? పాటలు అంటే మీరు అనుకునే పాటలు కాదు. ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బాల్, సి ఫర్ క్యాట్. ఓహో అలాంటివా? ఇంకా రేపటి నుంచి ఎక్కువ మంది స్కూల్కి స్టార్ట్ చేయాలి. సరే సార్, థ్యాంక్ యూ రా జున్ను. పిల్లలు మంచిగా బడిగా స్టార్ట్ చేసినావు, మంచి మంచి ఐడియాలు ఇచ్చినావురా. ఏ పప్పి
మమ్మీ స్కూల్ కో వానికి ఎంతసేపు అంటావులే అబ్బా నేను పోను మమ్మీ నాకు కడుపు నొత్తాంది మళ్ళీ ఏమైంది దీనికి మళ్ళీ ఏం కారణాలు చెప్తాను యాక్టింగ్ మొదలు పెట్టింది మళ్ళా పడిపోదట మమ్మీ మళ్ళీ మొదలు పెట్టింది అయితే అంగులి అయితే పప్పి 2 బకెట్ల 2 బట్టలు ఉన్నాయి సర్ఫేస్ పెట్టింది మమ్మీ పోయి పిండిపో ఏంది మళ్ళా బట్టలు విండుడా నేను బట్టలు విండా బడికే పోతా అయిందా బాగైందా మమ్మీ నువ్వే విండు పోవే గట్ల మరి అయిపోయి